హెడ్ ఫోన్స్ మీ చెవులు, మెదడు మరియు శరీరంపై వాటి దాగి ఉన్న ప్రభావాలు. ఒక్కసారి ఊహించండి, ఒక రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ చుట్టూ ఉన్న శబ్దాలు, మీ కుటుంబ సభ్యుల మాటలు, పక్షుల కిలకిలలు, వర్షపు చినుకులు, సంగీతం, నవ్వులు అన్నీ మసకబారిపోయినట్లు అనిపిస్తే ఎలా ఉంటుంది? లేదా మీ చెవుల్లో ఎప్పుడూ ఒక ఈ అనే శబ్దం వినిపిస్తే? ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒక కారణం హెడ్ఫోన్స్ను సురక్షితంగా ఉపయోగించకపోవడం కూడా కావచ్చు. ఈ రోజుల్లో హెడ్ఫోన్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ప్రయాణంలో, చదువుతున్నప్పుడు, ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, జిమ్లో, గేమ్స్ ఆడేటప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు. దాదాపు ప్రతి ఒక్కరూ హెడ్ఫోన్స్ వాడుతున్నారు. కానీ మనం వాటిని చెవుల్లో పెట్టుకున్న ప్రతిసారి మన శరీరంలో అసలు ఏమి జరుగుతుంది? ముందుగా మన చెవి ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మన చెవి 3 భాగాలుగా ఉంటుంది: బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. శబ్ద తరంగాలు ముందుగా చెవి రంధ్రంలోకి ప్రవేశించి చెవి పొరను కంపింపజేస్తాయి. ఆ కంపనలు మధ్య చెవిలో ఉన్న 3 చిన్న ఎముకల ద్వారా లోపలి చెవిలో ఉన్న కోక్లియా అనే స్పైరల్ ఆకారంలోని భాగానికి చేరుతాయి. ఈ కోక్లియాలో దాదాపు 15,000 సూక్ష్మ హెయిర్ సెల్స్ ఉంటాయి. ఇవే మన వినికిడికి ప్రాణం. శబ్దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తాయి. అప్పుడే మనం మాటలు, సంగీతం, పక్షుల కిలకిలలు, ప్రకృతి శబ్దాలను వినగలుగుతాం. కానీ ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, ఈ హెయిర్ సెల్స్ ఒకసారి తీవ్రమైన నష్టం పొందితే మనుషుల్లో సాధారణంగా అవి మళ్లీ పెరగవు. అందుకే వినికిడి నష్టం చాలా సందర్భాల్లో శాశ్వతమవుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. మనం హెడ్ఫోన్స్లో ఎక్కువ వాల్యూమ్ పెట్టి చాలాసేపు పాటలు లేదా వీడియోలు వింటే, ఆ అధిక శబ్దం ఈ సూక్ష్మ హెయిర్ సెల్స్ను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. శబ్దం తీవ్రతను డెసిబెల్స్ (dB) లో కొలుస్తారు. సాధారణ సంభాషణ సుమారు 60 డెసిబెల్స్ ఉంటుంది. ట్రాఫిక్ శబ్దం 80 నుండి 85 డెసిబెల్స్ వరకు ఉంటుంది. కానీ చాలా స్మార్ట్ ఫోన్లు మరియు హెడ్ఫోన్స్ 100 నుండి 110 డెసిబెల్స్ లేదా అంతకంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేయగలవు. శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే, వినికిడికి నష్టం కలిగే సమయం అంత తక్కువగా ఉంటుంది. చాలామంది బస్సులో, రైలులో, విమానంలో లేదా రద్దీ ప్రదేశాల్లో బయట శబ్దం వినిపించకుండా ఉండేందుకు వాల్యూమ్ను మరింత పెంచుతారు. కానీ ఇదే మన చెవులకు అత్యంత ప్రమాదకరం. వినికిడి దెబ్బతింటోందని తెలిపే మొదటి హెచ్చరికల్లో ఒకటి టిన్నిటస్ టెనైటిస్. ఇది బయట ఎలాంటి శబ్దం లేకపోయినా చెవిలో ఈ బజ్, హిస్ వంటి శబ్దాలు వినిపించే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇది తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. కానీ తరచూ అధిక శబ్దానికి గురైతే ఇది దీర్ఘకాల సమస్యగా మారే అవకాశం ఉంది. ఇంకొక లక్షణం మఫ్డ్ హియరింగ్. అంటే హెడ్ఫోన్స్ తీసేసిన తర్వాత కొంతసేపు చుట్టూ ఉన్న శబ్దాలు స్పష్టంగా వినిపించకపోవడం. ఇది మీ చెవులు విశ్రాంతి కోరుతున్నాయని తెలిపే సంకేతం కావచ్చు. చాలామంది వాల్యూమ్ తక్కువగా ఉంది కాబట్టి ప్రమాదం లేదు అని అనుకుంటారు. కానీ ప్రమాదం కేవలం వాల్యూమ్ వల్ల మాత్రమే కాదు, ఎంతసేపు వింటున్నారనేది కూడా అంతే ముఖ్యమైనది. మధ్యస్థ వాల్యూమ్లో కూడా రోజుకు అనేక గంటలు, నెలలు లేదా సంవత్సరాల పాటు నిరంతరం వినడం వల్ల వినికిడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చాలా మంది నిపుణులు 60/60 నియమాన్ని పాటించాలని సూచిస్తారు. అంటే గరిష్ట వాల్యూమ్లో 60% కంటే ఎక్కువ పెట్టకూడదు. సుమారు 60 నిమిషాలు విన్న తర్వాత కొంతసేపు విరామం ఇవ్వాలి. ఇప్పుడు చెవి పరిశుభ్రత గురించి తెలుసుకుందాం. ఇయర్బడ్స్ నేరుగా చెవి లోపల ఉంటాయి. వాటి వల్ల చెవిలో వేడి మరియు తేమ పెరుగుతుంది. వాటిని శుభ్రం చేయకుండా వాడితే చెవి మైనం, చెమట, దుమ్ము, బ్యాక్టీరియా పేరుకుపోవచ్చు. ఇతరులతో ఇయర్బడ్స్ పంచుకోవడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఇయర్బడ్స్ను తరచూ శుభ్రం చేయడం చాలా అవసరం. హెడ్ఫోన్స్ ప్రభావం కేవలం చెవులకే పరిమితం కాదు. చాలామంది మొబైల్ లేదా ల్యాప్టాప్ చూస్తూ గంటల తరబడి తలను ముందుకు వంచి హెడ్ఫోన్స్ వాడుతుంటారు. ఈ అలవాటు వల్ల మెడ, భుజాలు, వెన్నుపూసపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా మెడ నొప్పి, భుజాల నొప్పి, కండరాల బిగుతు మరియు తలనొప్పులు రావచ్చు. రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు హెడ్ఫోన్స్తో పాటలు లేదా వీడియోలు వినడం కొంతమందిలో నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేయవచ్చు. నిద్ర మన శరీరానికి, మెదడుకు అత్యంత అవసరం. మరొక ముఖ్యమైన విషయానికి భద్రత. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ బయట శబ్దాన్ని తగ్గించి మంచి అనుభవాన్ని ఇస్తాయి.
కానీ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, సైకిల్ తొక్కుతున్నప్పుడు లేదా ట్రాఫిక్ దగ్గర ఉన్నప్పుడు వాహనాల హారన్లు లేదా అత్యవసర హెచ్చరికలు వినిపించకుండా చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. చాలామంది బ్లూటూత్ హెడ్ఫోన్స్ మెదడును దెబ్బతీస్తాయి అని నమ్ముతారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, సాధారణ వినియోగంలో బ్లూటూత్ పరికరాలు విడుదల చేసే తక్కువ శక్తి రేడియో తరంగాలు మెదడుకు హాని చేస్తాయని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవు. నిజమైన ప్రమాదం బ్లూటూత్ కాదు, అధిక వాల్యూమ్ మరియు ఎక్కువసేపు వినడమే. అయితే మన వినికిడిని ఎలా కాపాడుకోవాలి? వాల్యూమ్ను మితంగా ఉంచండి. 60/60 నియమాన్ని పాటించండి. ప్రతి గంటకు కొద్దిసేపు చెవులకు విశ్రాంతి ఇవ్వండి. ఇయర్బడ్స్ను శుభ్రంగా ఉంచండి. ఇతరులతో పంచుకోకండి. రోడ్లపై నడుస్తున్నప్పుడు హెడ్ఫోన్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చెవిలో నిరంతరం శబ్దం వినిపించడం, నొప్పి, వినికిడి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. చివరిగా, హెడ్ఫోన్స్ శత్రువులు కావు. వాటిని తప్పుగా ఉపయోగించే మన అలవాట్లే అసలు సమస్య. మన వినికిడి మన జీవితంలో అమూల్యమైన వరం. ఒక్కసారి అది దెబ్బతింటే, చాలా సందర్భాల్లో తిరిగి పూర్తిగా పొందడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రోజు నుంచే సురక్షితంగా హెడ్ఫోన్స్ వాడండి. మీ చెవులను కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే, మీరు ఈరోజు కాపాడుకున్న ప్రతి శబ్దమే మీ జీవితాంతం మీతో ఉండే మధురమైన జ్ఞాపకం.